నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: సంగారెడ్డి ఐబీ వద్ద గల తెలంగాణ స్తూపం వద్ద PRTUTS జిల్లా అధ్యక్షుడు ఏ మానయ్య మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ప్రభు మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో GPS రద్దు విషయమై నిరసన తెలిపి ప్రభుత్వాన్ని GPS రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏ మానయ్య మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ప్రభు మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అన్నా చెప్పండి, ఇంతకుముందు చెప్పారు కదా. బాబు CPS కావాలి OPS. బాబు CPS బాబు CPS అంతం CPS అంతం CPS వద్దు CPS వద్దు CPS వద్దు. జై PRTU జై PRTU. కాంట్రిబ్యూటరీ పెన్షన్ కు వ్యతిరేకంగా మరి ఈరోజు తెలంగాణలోనే అగ్రశ్రేణి ఉపాధ్యాయ సంఘం PRTU తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ మరి CPSకు నిరసనగా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ హైదరాబాదులో ఉపాధ్యాయుల యొక్క PRTU ఉపాధ్యాయుల యొక్క ఒక మహాధరణ కార్యక్రమాన్ని PRTU మరి ఈరోజు చేపట్టడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద సంఖ్యలో సెప్టెంబర్ 1వ తేదీన ఇందిరా పార్క్ వద్దకు రానున్నారు. ఈరోజు PRTU సంఘం ఒకటే కోరుకుంటుంది, గత కొన్ని సంవత్సరాలుగా 2004 సంవత్సరం నుండి కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ మరి ఉపాధ్యాయుల పాలిట ఒక శాపంలా మారింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ తొలగిపోవాలని ఎన్నో మార్లు PRTU రకరకాల నిరాహార దీక్షలు మరి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ వద్ద కూడా నిరాహార దీక్ష మరి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి మరి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎన్నిసార్లు కూడా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా ఇప్పటి వరకు మరి ప్రభుత్వాల్లో ఎటువంటి చలనం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో GPS రద్దంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది కాబట్టి ఈరోజు PRTU సంఘం బలంగా కోరుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల పాలిట శాపంలా, ఉద్యోగుల పాలిట భయంకరమైనటువంటి ఒక వికృత స్వరూపంలా మారినటువంటి ఈ CPSను అతి త్వరలోనే రద్దు చేయాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈరోజు PRTU ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు కేవలం PRTUTS ఆధ్వర్యంలో మాత్రమే ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి విచ్చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణలో 73,000 పైగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక ఉపాధ్యాయ సంఘం PRTU. సెప్టెంబర్ 1వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధరణ కార్యక్రమం. ఎటువంటి మరి ఇక్కడ రాజకీయ సంబంధమైనటువంటి ఎటువంటి నాయకులను మనం కార్యక్రమానికి పిలవడం లేదు. కేవలం ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయ సంఘ నాయకులు, జేఏసీ నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి CPS రద్దును ముందుకు తీసుకురండి. మీరు మేనిఫెస్టోలో చూపించిన విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తే ప్రభుత్వానికి మేము బాసరగా ఉంటాం. CPS రద్దు అన్నది ఇది చిరకాల వాంఛ. మరి ఎన్నో మార్లు ఉపాధ్యాయులందరూ కూడా నడి రోడ్డు మీదకి వచ్చి మరి రకరకాల ప్రదర్శన చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈరోజు మనం ఒకటే కాంక్షిస్తున్నాం, CPS రద్దంశాన్ని ప్రభుత్వం ముందు తీసుకురావాలి. వారు పెట్టినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాన్ని ఒకసారి వారందరూ కూడా దీన్ని ముందు తీసుకోబోయే విధంగా CPS రద్దు కార్యక్రమాన్ని చేపట్టాలి. CPS రద్దు చేపడితే ఉపాధ్యాయులందరూ సంతోషిస్తారు. తర్వాత OPS పెన్షన్ సౌకర్యాన్ని కల్పించిన వారు అవుతారు. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటాం. మరి హిమాచల్ ప్రదేశ్లో గుజరాత్లో కూడా మరి CPS రద్దు కార్యక్రమం CPS రద్దు జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు CPS రద్దును అక్కడ ఆకాంక్షించాయి. ఉపాధ్యాయులు తర్వాత ఉద్యోగులందరూ కూడా అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులు కోరుకుంటూ ఉన్నారు, తప్పకుండా CPS రద్దు కావాలని మేమందరం ఉద్యమించబోతున్నాం. ఇందిరా పార్క్ వద్ద ఉపాధ్యాయులందరం కూడా చలో హైదరాబాద్ పేరు మీద PRTU ఒక పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉద్యోగ ఉపాధ్యాయులను ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి CPS ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరండి. సెప్టెంబర్ 1వ తేదీన 10 గంటలకు ఇందిరా పార్క్ హైదరాబాద్ నడిబొడ్డున జరగబోయేటువంటి మహాధరణ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి. ఈ కార్యక్రమానికి ఊతమివ్వండి, విజయవంతం చేయండి. మరి అందరూ కూడా నల్ల చుక్కాలు వేసుకొని ప్రభుత్వానికి నిరసన తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై PRTU, జై PRTU.
పిఆర్టీయూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్